పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి థర్డ్ సింగిల్ సాంగ్ అయితే ఇప్పుడే రిలీజ్ చేశారు భయ్య. 5 కన్నారు ఎగ్జాక్ట్ గా, కానీ 5:15 కి అయితే సాంగ్ అయితే రిలీజ్ చేశారు. సాంగ్ వచ్చేసి చాలా బాగుంది భయ్య. ఫస్ట్ పల్లవి అయితే ఎక్కే దిగే కిక్కేలోనే కిక్కే ఉన్నదే, సచ్చే వరకు కిక్కే ఉంటే వేరే ఉంటుందా అనే సాంగ్ అయితే స్టార్ట్ చేశారు. డిఎస్పి గారి దీనికి అయితే చాలా మ్యూజిక్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు. అలాగే లిరిక్స్ అయితే చాలా బాగున్నాయి భయ్య సాంగ్ లోని. ఇంకా పవన్ కళ్యాణ్ గారు వాకింగ్ స్టైలు, కొంచెం డ్యాన్స్ స్టెప్స్ బాగున్నాయి. కాకపోతే ఉక్ స్టెప్ అనేది సరైనది పెడతారని అయితే ప్రచారం చేశారు, కానీ ఉక్ స్టెప్ అనేది అయితే సరైనది అయితే పెట్టలేకపోయారు. కానీ ఓవరాల్ గా సాంగ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది భయ్య. లిరికల్స్ వచ్చేసి ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి భయ్య. మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అయితే వినగాల్లో అయితే ఈ సాంగ్ అయితే వెంటనే ఇస్తుంది. ఎవరైనా ఒక 2 సార్లు వింటే చాలు సాంగ్ అయితే ఎక్స్ట్రాడినరీ అని తెలిసిపోతుంది. కానీ డాన్స్ విషయానికి వస్తే మన పవన్ కళ్యాణ్ తగ్గగా డాన్స్ అయితే పర్ఫార్మెన్స్ అయితే ఆయన చేశారు. ఇంతకు మించి మనం అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే డాన్సర్లు ఒకలా ఉంటది, పవన్ కళ్యాణ్ స్థాయి డాన్స్ కాకపోయినా ఒక రేంజ్ లో స్టెప్, ఒక స్టైల్ ఇటు అటు ఊపినా మాత్రం ఎక్స్ట్రాడినరీగా అయితే పడుతుంది భయ్య. అదే ఈ సాంగ్ లో అయితే జరిగింది. కానీ ఉక్ స్టెప్ ఉంటే ఇంకా బాగుందనేది నాకు అనిపించింది. మీకు కూడా ఈ సాంగ్ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ పెట్టండి సాంగ్ ఎలా ఉన్నది అనేది. సాంగ్ అయితే దద్దరలు పోయిందా, థియేటర్లో అయితే బాక్స్ బదలైపోతుంది భయ్య ఈ సాంగ్ తోటి. పవన్ కళ్యాణ్ కి ఇప్పుడు దాకా ఈ సినిమా మీద కొంచెం హైప్ ఉంది కదా ఉస్తాద్ భగత్ సింగ్, ఈ సాంగ్ వచ్చిన తర్వాత హైప్ అయితే వేరే లెవెల్లో ఉంటది. అందులో అయితే ఎలాంటి డౌట్ లేదు. ఎవరైనా పవన్ కళ్యాణ్ అబ్బాయిలు అయితే ఈ సాంగ్ చూడడం వల్ల అయితే చూడండి. మన డిఎస్పి ప్రసాద్ గారు అయితే ఇచ్చి పడేశారు, ఒకటే రేంజ్ లో కొట్టారు. చాలా సాలిడ్ మ్యూజిక్ అయితే ఇచ్చారు ఆయన డిఎస్పి గారు. వినగాలే వెంటనే వ్యక్తిందండి సాంగ్. ఓకే, స్లో పాజ్ లా కాకుండా వెంటనే ఎక్కేస్తుంది సాంగ్. అంత బాగా అయితే డిఎస్పి గారు అయితే మ్యూజిక్ ఇచ్చారు. ఈ సాంగ్ వచ్చేసి లిరిక్స్, మ్యూజిక్, బీజిఎం అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఇంకా డాన్స్ కొరియోగ్రాఫర్ అయితే కొంచెం పర్వాలేదు. పవన్ కళ్యాణ్ గారి స్టైల్స్, లుక్స్ అయితే ఎక్స్ట్రాడినరీ భయ్య. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అయితే ఏ మాత్రం ఉంటే సరిపోతుంది. ఓవర్ లెవెల్లో అయితే రచ్చ చేస్తారు. మన విమల్ థియేటర్ దగ్గర ఏమాత్రం రచ్చ జరిగింది ఇది అందరూ చూసారు. విమల్ థియేటర్ దగ్గర ఈ రోజు 5 రిలీజ్ చేశారు కదా, ఒక 10 నిమిషాల ముందు అయితే వాళ్ళకి రిలీజ్ చేశారు. చాలా థియేటర్ ఎక్స్పీరియన్స్ చేశారు. వాళ్ళు అయితే పిచ్చి హ్యాపీగా అయితే ఉన్నారు. థియేటర్ వద్ద మంచి హంగామా అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసిన పవర్ స్టార్ అభిమానులు అయితే మన వీడియో ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే పెట్టుకొని పోయా.